పెట్టుబడిదారీ వ్యవస్థ క్యాపిటలిజం పోయి సోషలిస్ట్ వ్యవస్థ వస్తుంది అని కమ్యూనిస్టు ప్రణాళికలోనే 150 ఏళ్ల క్రితం కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఏంగిల్స్ చిన్న బుక్లెట్ రాసి వదిలారు. ఐరోపాని కమ్యూనిస్టు ప్రభుత్వం ఆవహించిందని మొదలవుతుంది. ప్రపంచ కార్మికులారా పోగొట్టుకోవటానికి ఏం లేదు, సంఖ్యలు తప్ప అనే పరిస్థితి కూడా ఉంది అనే నినాదం ఇచ్చారు వాళ్ళు. ఆ రోజు వాళ్ళ నినాదం ఇచ్చిన రోజుకి 150 నుంచి 170 ఏళ్ళు గడిచిన ఈ రోజుకి ప్రపంచంలో వాస్తవాలలో ఎంత మార్పు వచ్చిందనేది గమనించాలా. ఈరోజు ప్రజల్ని ఆర్గనైజ్ చేసి ముందుకు తీసుకెళ్ళి సమాజాన్ని మంచివైపు మార్చాలనుకుని ఎవరు భావించినా వాళ్ళు కమ్యూనిస్టులే కానక్కర్లేదు. సాధారణ అభ్యుదయవాదులైనా ప్రజాస్వామికవాదులైనా వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే ఈరోజు ఉన్న రియాలిటీస్, వాస్తవాలు ఏంటనేది చూడాలి. ఒక రియాలిటీ ఏమంటే పోగొట్టుకోవటానికి ఏమీ లేదు కార్మికులారా అనే స్థితులు ఈరోజు ప్రధానమైన కార్మికులు లేరు. వాళ్ళ జీవితాలు మెరుగైనాయి, జీతాలు మెరుగైనాయి, పని పరిస్థితులు మెరుగైనాయి, ఇంకా సమస్యలు ఉన్నప్పటికీ కూడా మెరుగైన గతం కంటే. 16 గంటల పనిదినం ఏమీ లేదు, 8 గంటల నుంచి 6 గంటల పనిదినాలు కూడా వచ్చినాయి. 12 ఏళ్ళలో పిల్లల్ని పని చేయించుకునే పరిస్థితి ఈరోజు లేదు. రక్షణ ఉంది కొంత. మహిళలైనా పురుషులైనా పని చేస్తే కొన్ని రకాల పరిశ్రమలు ఈక్వల్ జీతాలు ఇస్తున్నారు. ఇవన్నీ మార్పులు వచ్చినాయి. ఈ రోజున కార్మికులకి ఒక గణనీయమైన సెక్షన్కి ఇల్లు ఉంది, డబుల్ కాట్ ఉంది, సోఫా సెట్ ఉంది, డైనింగ్ టేబుల్ ఉంది, ఒక వాహనం ఉంది, 2 చక్రాల వాహనము, 4 చక్రాల వాహనము, క్రమేణా 4 చక్రాల వాహనాలు పెరుగుతున్నాయి. మధ్యతరగతిగా కార్మిక వర్గం పరిణామం చెందింది. పోగొట్టుకోవటానికి ఇన్ని ఉన్నాయి. ఈరోజు పోగొట్టుకొని మీరు ఆర్గనైజ్ కాండి అని కాదు మనం చెప్పాల్సింది. ఎవరైనా కష్టజీవుల్ని ఆర్గనైజ్ చేయాలనుకునేటోళ్ళు పేదరికాన్ని కాదు పంచాల్సింది, అప్పులెన్స్ని పంచాలి. నీవు కూడా ధనవంతుడివై, నువ్వు కూడా అవకాశాలు పొంది, నువ్వు కూడా సమాజంలో ముందుకెట్టాలనేదే అనేదాన్ని ముందుకు నెట్టాలి. ధనవంతులు డబ్బంతా తీసి పంచుతామంటే పంచితే 4 రోజులకి అయిపోద్ది. అలాగని అడ్డగోలుగా ధనవంతులు పోగేసుకుంటే సమర్థించమని కాదు అక్కడ అర్థం. శ్రమశక్తి శ్రమగా మారే క్రమంలో తన విలువని పెంచుకుంటుంది. దాని పేరు అదనపు విలువ. అదనపు విలువ అంతా ముందు సమాజం దగ్గరికి వెళ్తుంది. ఈరోజు ఏం జరుగుతుంది, పెట్టుబడి పెట్టేటోళ్ళు అదనపు విలువ మొత్తం నాదే అని చెప్పి లాభం కింద జమేసుకుంటున్నారు. అదనపు విలువ పుట్టడానికి మేమే కారణం కాబట్టి అది మొత్తం మాదేనని కార్మిక వర్గం మాట్లాడుతూ ఉంది. సమిష్టి ప్రయోజనాల కోసం అందులో కొంత పక్కకి వెళ్ళాల్సిన అవసరం ఉంది కదా. పసిపిల్లల్ని సంరక్షించుకోవాలా, వృద్ధులను సంరక్షించుకోవాలా, గుడ్డోళ్ళని సంరక్షించుకోవాలా. ఇది ఆధునిక మానవ విలువలు కదా. మరి వాటికి కూడా కొంత పక్కకి వెళ్ళాలా. అదంతా పక్కకి వెళ్ళిన తర్వాతనే ఆ మిగిలిన దాంట్లోనే కార్మికుడిని అతను అడగచ్చు. ఈరోజు కార్మికుడికి న్యాయంగా జీవించడానికి అవసరమైనంత రావడం లేదు. పెట్టుబడిదారుడికి అన్యాయంగా పోగైతుంది. అన్యాయంగా పోగేదాన్ని పక్కకు లాగాలి, సమిష్టి అవసరాలకు అవతల పెట్టాలి. కార్మికుడికి చాలా కష్టంగా ఉన్న ఆదాయాలు పెరగాలి. అక్కడి నుంచి లాగి ఇక్కడ పెంచినా కూడా ఇంకా చాలా మిగులుతుంది. ఇది సమిష్టి సామాజిక సంపద కింద ఉంటుంది. ప్రజలందరూ అవసరాలు తీరుస్తూ ఉంటుంది. ఈ పనంతా రాజ్యం చేయాల. రాజ్యం కానీ పెట్టుబడిదారుల తరఫున పనిచేసేదైతే ఈ పని రాజ్యం చేయదు. ప్రజల యొక్క పాపులర్ ఓట్లోంచే గెలుస్తారు. పనిచేసేది మాత్రం కార్పొరేట్ల కోసం. అనగా శ్రమశక్తి శ్రమగా మారే క్రమంలో తన విలువను పెంచుకుంటుంది. అదనపు విలువను మొత్తం మాకే కావాలా అంటారు వాళ్ళు. ఎంతో కొంత వాళ్ళు కూడా వదులుతారు, లేకపోతే వాళ్ళు బతకరు. అంతా మాకే కావాలని కార్మికుడు అంటే అది జరగదు, అమలు జరగదు. అందువలన రాజ్యం కార్మికుల తరఫున వచ్చినా కూడా సమిష్టి అవసరాలకు పక్కన పెట్టాల్సిందే. ప్రపంచంలో వచ్చిన మార్పులు చూస్తే 1917లో సోవియట్లో సోషలిజం వచ్చిందన్నారు. ఇప్పుడు అది లేదు. మావో నాయకత్వంలో చైనాలో సోషలిజం వచ్చిందన్నారు. ఇప్పుడు అది లేదు. అంటే ఇక్కడ పెట్టుబడిదారీ వ్యవస్థ, ఇక్కడ సోషలిస్ట్ వ్యవస్థ ఉంటే ఇక్కడ ఎగిరితే అక్కడ పోతుందని అనుకున్నారు మొదట్లో. అట్లా జరగడంలా ప్రపంచంలో.
అంచెలంచెలుగా మార్పు వస్తూ ఉంది. అంటే మధ్యంతరం అనేక దశలు ఉన్నాయి. ఈ దశల్లో పరిపాలించే పెట్టుబడిదారులు అయినప్పటికీ కూడా ప్రజలకు అనుకూలంగా కొన్ని పనులు చేయక తప్పటంలా. బ్రిటన్లో నేషనల్ హెల్త్ సర్వీస్ అని ఉంది, ప్రజలకు ఆరోగ్యం ఫ్రీగా ఇస్తున్నారు. స్కాండినేవియన్ దేశాల్లో పిల్లలు చదువుకుని శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇవన్నీ ఎలా చేయగలుగుతున్నారనేది కాదు, పెట్టుబడిదారీ వ్యవస్థే ఉన్నప్పటికీ కూడా ప్రజలకు సమిష్టి అవసరాల కోసం ఎక్కువ కేటాయించక తప్పని పరిస్థితి ఉన్నది. నాయకత్వం పెట్టుబడిదారీ రాజ్యమే కావచ్చు, కానీ దుర్మార్గమైన దోపిడీ ఉన్నటువంటి వెనుకబడిన సమాజాల కంటే బెటర్గా ఉన్నాయి. సోషలిజానికి దగ్గర ఉండేవి, సోషలిజం అని పిలవడానికి వీలు లేని వెనిజులా కానీ క్యూబా, వియత్నాం ఇలాంటివి కూడా ఉన్నాయి. సోవియట్ రష్యా 1915 నుంచి వెనక్కి వచ్చిన పూర్తిగా పెట్టుబడిదారు రాజ్యంగా మారలా, ప్రజల అవసరాలు తీర్చాల్సిన పరిస్థితిలో ఉంది. చైనా సామ్రాజ్యవాద ఆలోచనలు కలిగిన అనేక మంది మాట్లాడినప్పటికీ కూడా ప్రజల జీవితం పెట్టుబడిదారు దేశాల్లో లాగా కన్నా కష్టంగా ఏమి లేదు. వీటిని చూస్తే ఏమనిపిస్తుందంటే పెట్టుబడిదారీ వ్యవస్థ గంతులాగా సోషలిజంగా మారడంలా మధ్యంతర వ్యవస్థలు చాలా ఉన్నాయి. వెంటనే గంతులాగా వ్యవస్థ మారడానికి అవకాశం లేని దగ్గర ఎంత మేరకు మధ్యంతర వ్యవస్థ ముందుకు నడుస్తుంటే అంత మేరకు దాన్ని ఆహ్వానించాల్సిందే, వేరే మార్గం లేదు. విప్లవం రేపు ఎల్లుండి జరగడానికి వీల్లేనప్పుడు అదొక క్వాలిటేటివ్ చేంజ్ సమాజంలో రావాలంటే క్వాంటిటేటివ్ చేంజెస్ జరగాల. అది ఆ ఫింగులు లేనప్పుడు, రేపే జరగడానికి వీలు లేనప్పుడు క్వాంటిటేటివ్ చేంజెస్ను మనం ప్రమోట్ చేస్తూ ఉండాలి. 1990లో అక్షరాస్యత మూమెంట్లో జన విజ్ఞాన వేదిక లాంటి సంస్థలు పనిచేస్తున్నప్పుడు ఇది ఒక సంస్కరణ కార్యక్రమం. ఈ కార్యక్రమం పెట్టుబడిదారీ వ్యవస్థ చేసుకోవాల్సిన పని, వాళ్ళ యొక్క బ్యాక్లాగ్ వర్క్ అది. అభ్యుదయ భావాలు, కమ్యూనిస్ట్ భావాలు కలిగిన పని చేయకూడదని రాజకీయ పార్టీలు మాట్లాడితే ఈ అక్షరాస్యత ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఏమడిగారంటే, సరే మీరు అంటున్నారు పెట్టుబడిదారీ వ్యవస్థను రద్దు చేసి సోషలిస్ట్ వ్యవస్థను తీసుకురావాలా, విప్లవం జరగాలంటున్నారు, ఓకే విప్లవం ఎప్పుడు వస్తుంది అని అడిగినారు. అది ఎట్లా చెప్తాం, ఎప్పుడు వస్తాం మనకేం తెలుసు అని అన్నారు. సరే అట్లయితే విప్లవం అనేది క్వాంటిటేటివ్ చేంజ్ అని మీరు అంటున్నారు, క్వాంటిటీ టు క్వాలిటీ మారుతూ సమాజం అంటున్నారు కదా, ఓకే ఆ క్వాలిటేటివ్ చేంజ్ విప్లవం జరిగే లోపల ముందు క్వాంటిటేటివ్ చేంజెస్ జరగాలి కదా. అలాంటి వాటిల్లో ఒకటి ప్రజలందరూ చదువుకుంటూ చేయడం. ఈ చదువు మీ కమ్యూనిస్ట్ పార్టీలో ఉండే కర్షకులకు కూడా అవసరమే కదా. ఆ పని చేయలేని మమ్మల్ని మేము ఇది చేస్తూ ఉంటాం, క్వాంటిటేటివ్గా మార్పులు చేస్తూ ఉంటాం, సడన్గా క్వాలిటేటివ్ చేంజ్ వచ్చే పరిస్థితి వస్తే చెప్పండి, అప్పుడు మేము కూడా మీకు తోడుగా వస్తాములే అన్నారు. దీంట్లో చాలా మీనింగ్ ఉంది. ఏంటంటే సమాజంలో అది రవాణా సౌకర్యాలు కానీ, వార్తా ప్రసార సాధనాలు కానీ, ఉత్పత్తి విధానం కానీ, చదువు కానీ ప్రతి ఒక్కటి ముందుకి జరుగుతూ పోతుంటుంది. అలా జరుగుతూ పోతూ ఉండటం కొన్ని వ్యవస్థకు అవసరం, కొన్ని ఉద్యమాలు చేసే జనానికి అవసరం. నిరక్షరాస్యత చూడండి, దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు ఎంత తక్కువ ఉండే, ఇలా క్రమేణా పెరిగి 60-70కి చేరింది కదా. ఒకప్పుడు 20 కూడా లేనిది. అనివార్యమైన మార్పులు ఇవి. జరగబోయే మార్పుని ముందుగానే అంచనా వేయగలిగినటువంటి నాయకత్వం ఉన్న చోట ఈ మార్పులు కొంచెం వేగంగా జరుగుతాయి. ఈరోజు ఆ స్థాయి కలిగిన నాయకత్వం లేకపోతే ప్రజల్ని ఫాలోని కావాల్సి వస్తుంది. అలాంటి ఒక ఫండమెంటల్ నేను చెప్తున్నా, ప్రజలు ఈరోజు ఏం ఆలోచిస్తున్నారు, గ్రౌండ్ రియాలిటీని అమెరికాలో డెమోక్రాట్లు పట్టుకోలే, రిపబ్లికన్లు పట్టుకోలే, చాలా దేశాల్లో వామపక్షీయులు కూడా పట్టుకోలే. అమెరికాలో ఉండే గ్రౌండ్ రియాలిటీ నేను చెప్తాను. అమెరికా లాంటి సమాజం కూడా ఎకనామిక్ గ్రోత్ అంటుంది. రిపబ్లికన్స్, డెమోక్రాట్ కూడా దాని మీద దృష్టి పెట్టారు. కానీ ఇందులో పాల్గొనే జనం సగం మంది లోన్లీనెస్, ఒంటరితనం ఫీల్ అవుతున్నారు. ఉత్పత్తిలో పాల్గొనాల్సినటువంటి ప్రజల్లో పెద్ద గ్రూప్ లోన్లీనెస్ ఫీల్ కావటం అంటే ఇది ఎక్కడికి దారి తీస్తుంది? మనుషులు నమ్మలేనితనం, మనుషులు తోడు లేకపోతే కుక్కల్ని పిల్లలు పెంచుకుంటారు, ఆత్మహత్యలు చేసుకుంటారు.
అలాంటి స్థితికి దారితీస్తూ ఉంది. దాదాపు 150 మంది లోన్లీనెస్ ఫీల్ అవుతున్నారు. ఇల్లు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. హౌసింగ్ కాస్ట్ పెరిగింది, సొంత ఇల్లు సంపాదించుకునే సమస్య లేదు, రెంట్లు కూడా అపారంగా ఉన్నాయి. మొత్తం ఆదాయంలో 30% రెంట్ కోసం ఖర్చు అవుతూ ఉంది. అసలు ఇల్లే లేని వాళ్ళు, మెట్రో స్టేషన్లో పడుకున్న వాళ్ళు, ఫుట్పాత్లను పడుకున్న వాళ్ళు కూడా గణనీయమైన సంఖ్య అమెరికన్ సొసైటీలో ఉంది. ఇక వెనకబడ్డ భారతదేశం లాంటి చెప్పక్కర్లేదు. జీతాలు పెరగకుండా స్టాగ్నేషన్ అయినాయి. మెంటల్ హెల్త్ పెద్ద ప్రాబ్లం కింద మారింది. జనరేషన్ జెడ్ అంటాం. 1992 నుంచి 2012 దాకా ఉన్నటువంటి జనరేషన్ని, ఈ జనరేషన్లో రోజువారీ ఆందోళన స్వభావం 55% మందికి ఉంది. మరోపక్క వెనుకబడ్డ దేశాల్లాగానే అమెరికన్ సొసైటీలు కూడా అకాడమిక్ ప్రెషర్ పెరిగింది. మొబైల్ ఫోన్లు కాలక్షేపం చేయటం కూడా పెరిగింది. తమ చదువులకు తగిన వృత్తి అందుబాటులో లేకపోతే అనేక మంది చదువులు ఎంత చదివినా గిగ్ వర్కర్స్ కింద మారారు. రోజువారీ వర్కర్స్, జొమాటో, స్విగ్గీ ఇలాంటి పనుల్లోకి వెళ్ళే వాళ్ళు గిగ్ వర్కర్స్ అంటారు. జాబ్ సెక్యూరిటీ లేదా, రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు, అప్పు చేయకుండా నెల గడుస్తున్న నమ్మకం లేదు. అలాంటి స్థితిలో అమెరికన్ సొసైటీ ఉంది. ప్రజలకి ప్రభుత్వ సంస్థల మీద నమ్మకం సనగిలటం మొదలైంది. మన దేశంలో చూస్తున్నాం. ప్రజాస్వామ్యానికి బాధ్యత వహిస్తుందనుకునే ఎన్నికల కమిషన్ మీదనే వందలాది ఫిర్యాదులు వస్తున్నాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ మొత్తం పంజరంలో చిలకలేని ప్రభుత్వ సంస్థలే నిష్పాక్షికంగా ప్రవర్తిస్తే నమ్మకమే లేకుండా పోయింది జనానికి. అమెరికాలో 1964లో ప్రభుత్వ యొక్క సిస్టమ్స్ని 177 మంది నమ్ముతుండేవాళ్ళు. 2025కి వచ్చేటోటిగా నమ్మేవాళ్ళ సంఖ్య 22కి పడిపోయింది. ఇక మీడియా మీద నమ్మకం 32కి పడిపోయింది అమెరికాలో. మన దేశంలో మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం గోధి మీడియా పరిపాలకుల ఒళ్ళో కూర్చోటది. ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ఇక ఆ మీడియా నుంచి ప్రజల వాణిని ఎక్స్పెక్ట్ చేసే సమస్య లేదు. ఇక సోషల్ మీడియాలోనే కొంత స్పేస్ ఉంది, దాన్ని కూడా కంట్రోల్ చేయాలని పరిపాలించేటోళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. మన దేశంలో అయితే ఉపయోగపడే చదువు ఉండదు, కార్పొరేట్ వైద్యం, అప్పులు చేయాలా, ఉపాధి లేదు, నిరుద్యోగం, వీటన్నిటిని మర్చిపోవడానికి మొత్తాన్ని మొత్తమందులాగా వాడతారు, కులాన్ని రెచ్చగొడతారు, మద్యం దాపిస్తారు. కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలా, ఈ వ్యవస్థ పరిష్కరించడం సాధ్యం కాని పనులు కొన్ని ఉన్నాయి. పీరియాడికల్గా వచ్చే సంక్షోభాలను ఆపలేరు. ఏదో రకంగా బయటపడడానికి ప్రయత్నం చేస్తారు, కానీ అవి వస్తూనే ఉంటాయి. పేదరికాన్ని జీరో చేయలేరు, ఉపాధి పనిచేయగలిగే వాళ్ళందరికీ ఉపాధి అందించలేరు, నిరుద్యోగాన్ని అరికట్టలేరు. నిరుద్యోగం పునాది కానీ వ్యవస్థ నడిచేది. ఒక పరిశ్రమలో 100 మంది వర్కర్స్ కావాలా, 100 మందే ఉంటే ఒక రకమైన జీతం ఉంటుంది. 50 మందే ఉంటే జీతాలు పెరుగుతాయి, ఉత్పాదకత తగ్గుతుంది, లాభం కూడా తగ్గుతుంది. 200 మంది పనిచేయడానికి రెడీగా ఉంటే వాళ్ళు 100 మందినే పెట్టుకుంటారు, జీతాన్ని తగ్గించగలరు. 100 మంది నిరుద్యోగులు అయితే జీతాలు తగ్గుతాయి. 1000 మంది పనిచేయడానికి సిద్ధంగా ఉంటే జీతాలు మరింత తగ్గుతాయి. 900 మంది నిరుద్యోగులు అవుతారు. నిరుద్యోగం పెరిగే కొద్దీ జీతాలు తగ్గడం జరుగుతుంది. అంటే జీతాల బిల్లుని పెట్టుబడిదారులు తగ్గించుకోవాలంటే నిరుద్యోగాన్ని పెంచక తప్పదో. నిరుద్యోగాన్ని రద్దు చేయటం వ్యవస్థకు సాధ్యమయ్యే పని కాదు. అసమానతల్ని, వివక్షల్ని తొలగించటం వ్యవస్థ చేయలేదు. ధరల పెరుగుదలను అరికట్టలేదు. మద్యము, డ్రగ్స్ లాంటి వాళ్ళని ఎన్ని వేషాలన్నా వేయండి, ఎంతమందినైనా పెట్టండి, వీటిని సున్నా చేయటం వ్యవస్థకు సాధ్యం కాదు. కారణం ఏంటంటే వీటిని ప్రోత్సహించే వాళ్ళు కూడా ఈ వ్యవస్థలో భాగమే, ఈ పెట్టుబడిదారులు భాగమే. ప్రజల్ని దోచుకునే కార్యక్రమం కూడా ఆగదు. బ్యూరోక్రసీ, ఉద్యోగ వర్గం, యాపత్తి, తమ జీతాలు వస్తే చాలు, తమ బాగుంటే చాలు, ప్రజలందరూ బాగుండాల్సిన అవసరమే వాళ్ళు ఆలోచించరు. ప్రజలందరూ కట్టే పన్నులలోంచే ఉద్యోగ వర్గం బతుకుతుంది, రాజకీయ నాయకులు బతుకుతున్నారు. అందరికీ కావలసిన డబ్బును ప్రజల పన్నులను సమకూరుస్తుంటే ప్రజల నెంబర్ 1 ప్రయారిటీలో ఆ ప్రభుత్వము ప్రజల ప్రభుత్వం కాకుండా టాప్ 10 ఆర్ టాప్ 5 పీపుల్ యొక్క ప్రభుత్వం ఉన్నంతకాలము ఆ సమస్య పరిష్కారమయ్యే అవకాశమే లేదు.
మరి ఈ అంశాలని పరిష్కరించలేదు వ్యవస్థను మార్చాలనుకున్న వాళ్ళు వ్యవస్థ చేయగలిగే పనుల దగ్గర పోటీకి వెళ్ళకూడదు. ఒకప్పుడు ఇళ్ల స్థలాలు కావాలని ఇల్లు కట్టించమని కమ్యూనిస్టులు పోరాడారు. ఇళ్ల స్థలాలు ఇవ్వడం, ఇల్లు కట్టించడం ప్రభుత్వమే చేస్తున్నప్పుడు ఇంకా ఆడి చుట్టూ పోరాడి ప్రయోజనం లే. అసలు వాటిలో పోటీ పడలేరు వీళ్ళు. ఎన్నికల్లో గెలవడానికి సాహుకారు డబ్బులు ఎదజల్తారు. ఎట్లయినా గెలిచి తీరాలని కానీ భావించి వామపక్షులు ఎవరైనా డబ్బు పంచడం మొదలెడితే వాళ్ళంత వీళ్ళు ఎప్పటికీ పంచలేరు. కాబట్టి ఈరోజు అధికారంలో ఉండి పెత్తనం చెలాయించాలనుకునే కొద్దిమంది యొక్క ప్రతినిధులు తాము గెలవడానికి ఏ రకమైన పనులు చేస్తున్నారో ఆ పనుల్లో ప్రజల కోసం పనిచేయాలనుకున్న పోటీ పడలేరు. వీళ్ళందరూ గెలిచేది టాప్లో ఉన్న 1 or 2% కార్పొరేట్ల అభ్యున్నతి కోసమే. ప్రజలందరి పాపులర్ ఓటుతో పనిచేసేది దోచుకునే వాళ్ళ కోసమే. ఇది అర్థమైన తర్వాత వాళ్ళు పరిష్కరించడానికి సాధ్యం కానివి ఏమున్నాయో అవే నినాదాల కింద మారాలి. వేరే మార్గం లేదు.